శ్రీకాకుళం జిల్లా వావిలి వలసలోని రంగనాథ స్వామి దేవాలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు హోమాలు, స్వామివారి కళ్యాణం, గోదాదేవికి సామూహిక కుంకుమ పూజలు చేశారు. 3వ రోజు కొట్నాల్ దంపుడి కార్యక్రమం, పంచామృత అభిషేకాలు, చక్రతీర్థ స్నానోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆ గ్రామంలో శ్రీరంగం నుంచి సాలిగ్రామాన్ని నడుచుకుంటూ తీసుకువచ్చి సుమారు 500 సంవత్సరాల క్రితం మా గ్రామంలో ఈ రంగనాథ స్వామి ఆలయంలో నిర్మించడం జరిగింది. ఈ సందర్భముగా బ్రహ్మోత్సవాలు 3 రోజులు మా గ్రామంలో ఘనంగా గ్రామస్తులు, ఆలయ ధర్మకర్తలు సహాయ సహకారంతో, యూత్ సహాయ సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా మా గ్రామంలో ఈరోజు 3వ రోజులో భాగంగా కొట్నాల దంపుడు కార్యక్రమం, అలాగే స్వామివారి తిరువీధోత్సవ కార్యక్రమం, తదుపరి స్వామివారి చక్ర స్నానం మా కోనేరులో నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి ఈ 3 రోజుల కార్యక్రమంలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని సుమారు 1000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. 500 సంవత్సరాల చరిత్ర ఉంది. మధ్యలో దురదృష్టవశాత్తు కోవిల మూతపడిన కోవిల్ని తెరచడానికి ఈ ధర్మకర్తల ఆడపడిచైనటువంటి లింగాల వలస వాస్తవ్యులు శ్రీ భావనరావు గారి భార్య అయినటువంటి సరోజనమ్మ గారి కృషి ఫలితంగా మళ్ళీ ఇంత స్థాయికి వచ్చి మూత తెరవబడి ఇంత స్థాయికి వచ్చి ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేయించి ఊళ్ళో ప్రజలందరికీ కూడా ఊరికి మంచి జరిగేటట్టుగా ఆవిడ కృషి ఫలితం వల్లే జరిగిందని చెప్తున్నాను. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీ రంగనాథ పెరుమాళ్. వాయులవసలో ఈ ఊర్లో వేయించేసినటువంటి వారు రంగనాథ పెరుమాళ్ళని కొన్ని 100 సంవత్సరాల క్రితం మైనర్ రాజు గారు శ్రీరంగం నుంచి నడిచి తీసుకొచ్చి ఇక్కడ ఉంచి సకల ఉపచారాలు ఆయన సమర్పించేవారు. ఈరోజు మళ్ళీ 3 రోజుల కార్యక్రమం వార్షిక కళ్యాణంలో భాగంగా మొన్న ఏకాదశి నాడు కళ్యాణం అయింది. నిన్న కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం ఇక్కడ నిత్యహోమం అవుతున్నది. స్వామికి తిరువీధితో వెళ్ళి అక్కడ చక్రస్నానం అవుతున్నది చెరువు దగ్గర. సాయంత్రం మాకు పూర్ణావతి కార్యక్రమం చేసుకొని మళ్ళీ పరివారాలందరినీ కూడా ఎవరింటికి వాళ్ళని పంపించుకొని సాయంత్రం స్వామికి పవలింపు సేవ చేసుకుంటూ స్వామికి మేము శ్రీమద్ రామాయణంలో సుందరకాండ పారాయణ తాలూకా ఫలితం, అలాగే దివ్య ప్రబంధాలుగా ఫలితం అంతా కూడా ఆయనకి విన్నపం చేసి అక్కడ కార్యక్రమం ముగింపు అవుతుందండి.